హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. ఏంటి మాస్టారు, అసలు రోజా మీడియా ముందుకు రావట్లేదు, విమర్శించట్లేదు. చాలా రోజులు అయిపోయింది మీడియా ముందుకు వచ్చి. కిరణ్ రాయల మీద అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే అసలు మామూలుగా అయితే దుమ్ము దుమారం చేయాల్సింది. అలాంటిది ఇప్పటికీ అసలు మీడియా ముందుకే రాలేదంటే ఇది ఇది ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. మామూలుగా రోజా ఏం మాట్లాడినా సరే కిరణ్ రాయలు ఏకి పారేసేవాడు. అలాంటిది కిరణ్ రాయలు ఇంత పెద్ద ఇష్యూలు ఇరుక్కుంటే అసలు రోజా అసలు ఏం మాట్లాడట్లేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఇంటర్నల్గా ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తుందా, లేకపోతే రోజా ఏమన్నా షాకింగ్ డిసిషన్ తీసుకొని వైసీపీ పార్టీని వేడబోతుందా అనే అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే నగరీ సీటు గురించి ఇంటర్నల్గా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. దీంట్లోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్వాల్వ్ అయ్యి జగన్తో నగరీ సీటు గురించి మాట్లాడి రోజాని తప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్లో భాగంగా రోజాని తప్పించి గాలి జగదీష్కి నగరి ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వాలని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. దీనికి కారణం నగరి నియోజకవర్గంలో రోజాకి ఉన్న నెగిటివిటీ. వైసీపీలోనే కొంతమంది కార్యకర్తలు రోజాకి సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయలేం అని అయితే చెప్పడం జరిగింది. అందుకే ఇంత పెద్ద డెసిషన్కి అయితే శ్రీకారం చుట్టారు. గాలి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వివాదాల కారణంగా గాలి జగదీష్ని వైసీపీలోకి తీసుకొని గాలి భానుప్రకాష్కి పోటీగా నిలబెట్టాలని అయితే వైసీపీ మేనేజ్మెంట్, అదే వైసీపీ వాళ్ళు, మన జగన్ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుకున్నట్టు సమాచారం. కాకపోతే సీన్ రివర్స్ అయింది. అది తెలుసుకున్న రోజా జగన్ దగ్గరికి వెళ్ళి కాలవేళ పడింది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అది ఇది అని. కాకపోతే ఇక్కడ ఛాన్స్ ఇచ్చినాడా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం గాలి జగదీష్ వైసీపీలో చేరేది మాత్రం పోస్ట్పోన్ అయింది. చూద్దాం, ఇది 2 వీక్స్ కావచ్చు, 3 వీక్స్ కావచ్చు, 6 మంత్స్ తర్వాత అయినా సరే ఖచ్చితంగా అతనైతే వైసీపీలోకి అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నగరీ సీట్ రోజాకి వెళ్తుందా లేకపోతే గాలి జగదీష్కి వెళ్తుందా అనేది మాత్రం తెలియాలంటే 2029 ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, నగరి ఎమ్మెల్యే సీట్ గాలి జగదీష్కి ఇస్తే రోజా పరిస్థితి ఏమవుతుంది? ఇంకా మళ్ళీ జబర్దస్త్కో లేకపోతే సినిమాల్లోకో లేకపోతే తమిళనాడులో విజయ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే సీట్ అయితే తీసుకొని అక్కడ పోటీ చేస్తేమో చూడాలి. ఇంకా చూద్దాం రాబోయే రోజుల్లో వైసీపీలో పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి అనేది. సో ఇప్పటి వరకు అయితే ఇది న్యూస్. సో రోజా అయితే పార్టీని వీడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది ఇంకా క్లియర్గా తెలియాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే. మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.